ప్రైజ్ బాగున్నా. నువ్వెలా ఉన్నావు? ఈ రోజు మా చర్చ్ లో క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకున్నాము. క్రిస్మస్ క్రిస్మస్ అంటే చాక్లెట్స్, కేక్స్, డాన్స్ ప్రోగ్రామ్స్, స్కిట్స్ ఇవన్నీ ఉంటాయి కదా. క్రిస్మస్ అంటే కేక్స్, స్నాక్స్, బిస్కెట్స్ మాత్రమే కాదు, అవునా, నన్ను ఎప్పుడు క్రిస్మస్ ఎవరు ఇన్వైట్ చేయలేదు, సో అందుకే నాకు తెలియదు అనమాట. అవునా, అయితే నువ్వు నాతో పాటు ఈ రోజు రియల్ క్రిస్మస్ ఏంటని ఓకే చలో. 2000 సంవత్సరాల క్రితం ప్రజలు రక్షకుడైన యేసు కొరకు కనిపెట్టుచున్న దినములలో గాబ్రియేలు దూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యేసేపు అను ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడింది. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాల, నీకు శుభం, ప్రభు నీకు తోడై ఉన్నాడు. మరియా, భయపడకు, దేవుని వలన నీవు కృప పొందితివి. ఈ శుభవచనం ఏమిటి? పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతిని శక్తి నిన్ను కప్పుకొను, గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడు. నేను పురుషుని ఎరిగిన దాన్నే, ఇది నాకు ఎలాగ జరుగును? ప్రభు దాసరాను, నీ మాట చెప్పున నాకు జరుగును గాక. మరియ భర్త అయిన యేసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునట్లుగా రహస్యముగా విననాడు ఉద్దేశించు. ఈ సంగతుల గురించి ఆలోచించుకొనిచుండగా ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యేసేపు, ఈ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడదు. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వల్ల కలిగిన. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించు, కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టు. యేసేపు నిద్ర నుండి మేల్కొని ప్రభు దూత తనకు ఆజ్ఞాపించిన విధముగా తన భార్య అయిన మరియను చేర్చుకునేది. ప్రజా సంఖ్య ఇందు మూలంగా యావత్ ప్రజలకు తెలియచేయనిది ఏమనగా, ప్రజా సంఖ్య వ్రాయవలసిందిగా కైసర్ ఔగుస్తు నిర్ణయించుట వలన ప్రజలంతా తమ తమ స్వగ్రామాలకు వెళ్లి ప్రజా సంఖ్య రాయించుకోవలసిందిగా తెలియచేయడమైంది. యేసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు కనుక తనకు భారీగా ప్రదానము చేయబడి గర్భవతిగా ఉన్న మరియతో కూడా ప్రజా సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనే ఊరికి వెళ్ళెను. ఎవరు మీరు? మీకేం కావాలి? అమ్మా, నా భార్య నిండు చూడాలి. మీ ఇంట్లో తండ్రి ఏమైనా స్థలం ఉన్నదా? ఈ రాత్రికి ఉండి వెళ్ళిపోతాం. క్షమించండి అయ్యా, మా ఇంట్లోనే చాలా మంది ఉన్నాం, మా ఇంట్లో స్థలం లేదు. ఎవరు మీరు? మీకేం కావాలి? అయ్యా, చాలా దూరం నుండి వస్తున్నా. నా భార్య గర్భవతి. మీ సత్రంలో తనదాచుకునేటికి ఏమైనా స్థలం ఉన్నదా? స్థలము లేదయ్యా, సత్రం అంతా నిండిపోయింది. వెళ్ళు వెళ్ళు. ప్రతి చోట ఇదే పరిస్థితి ఎదురై
కాలం గడుస్తున్న కొలది మరియకు అందమైంది. తన బిడ్డ పుట్టబో సమయం దగ్గరైంది. ఎవరు మీరు? ఏం కావాలి? అమ్మా, చాలా దూరం నుండి వస్తున్నా, అలసిపోయి ఉన్నా. నా భార్య నిండు చూడాలి. మీ సత్రంలో తలదాచుకున్నట్టుకు ఏమైనా స్థలం ఉన్నదా? స్థలమా? స్థలం లేదయ్యా. అయ్యా, ఒక్క నిమిషం. మా సత్రంలో స్థలం లేదు, కానీ ఈ రాత్రికి మీరు మా పశువుల పాకలో విశ్రాంతి తీసుకోవచ్చు. మీకు అంత అనువైన స్థలం కాకపోయినా బహుశా మీకు ఆధారంగా ఉంటుంది. ధన్యవాదములు. రాజైన హేరోదు దినములలో యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చిరి. రాజాది రాజు హేరోదు రాజు వేయి చేయుచున్నారహో. చిత్త మహాప్రభు, ఎవరో తూర్పు దేశపు జ్ఞానులు మిమ్మల్ని కలుసుకుంటూ వచ్చి ఉన్నారు ప్రభు. మీరు ఆజ్ఞాపించినచో వారిని ప్రవేశపెట్టండి. వారిని ప్రవేశపెట్టండి. ఆజ్ఞ ప్రభు. ఎదురు రాజుగా పుట్టినవాడే ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మీ రక్షితుడు. మేము ఆయన పూజింపవచ్చు. దయచేసి మాకు తెలియజేయండి ప్రభు. జ్ఞానులారా, మీరు వేచింది. బట్లారా, శాస్త్రులను పండితులను సమకూర్చింది. ఎక్కడ పుట్టినా కొంచెం సమయం ఇవ్వండి ప్రభు. గ్రంథములను పరిశీలించి వివరిస్తాం. ఏలయనగా యూదా దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రజలలో ఎంత మాత్రమూ అల్పపడిదారులు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చిన అని ప్రవక్తల ద్వారా రాయబడి ఉండును. సరే జ్ఞానులారా, మీరు వెళ్ళి ఆ యొక్క శిశు విషయమై జాగ్రత్తగా తెలుసుకునగానే నేను వచ్చి ఆయన పూజించినట్లు నాకు వర్తమానం తంగి. ఏమిటి? యూదుల రాజా? ఏ రోజు రాజు నేను ఇక్కడ ఉండగా వేరొక రాజును పూజించుటయా? ఇది అసంభవం. ఆ రాజు అంకు చూస్తాను. ఏం చెప్పాలరా బాబు, ఈ సరికి మనమే ఉండలేకపోతున్నాం. గొర్రె పరిస్థితి ఏమిటో.
ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకునేట మీరు చూచెదరు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక. రాజులకు రాజు పుట్టెన్నయ్య, రాజులకు రాజు పుట్టెన్నయ్య, రాజేసుదా మనం వెలుగామన్నయ్య, రాజేసుదా మనం వెలుగామన్నయ్య. తారను చూచి తూర్పు జ్ఞానులన్నయ్య, తారను చూచి తూర్పు జ్ఞానులన్నయ్య. తరలిరానే బెత్లెహేమన్నయ్య, తరలిరానే బెత్లెహేమన్నయ్య. పదరపోదామురన్న శ్రీయసుచుడ, పదరపోదామురన్న, పదరపోదామురన్న శ్రీయసుచుడ, పదరపోదామురన్న. హేరోదు రాజు దగ్గర నుండి తూర్పు దేశపు జ్ఞానులు ప్రయాణం మొదలుపెట్టారు. చిన్నపిల్ల ఎన్నకొట్టు పక్క వారు వెళ్ళుచుండగా ఆకాశంలో వింత నక్షత్రం ప్రకాశించినది. ఆ నక్షత్రం వారికి బెత్లెహేముకు నడిపించింది. ఆ నక్షత్రం వారికి ముందుగా నడిచి శిశువు ఉన్న చోటికి వచ్చి నిలిచినది. వారు లోపలికి వెళ్ళి తల్లి అయిన మరియను బాలుడైన యేసును చూచి వారి కానుకలను అర్పించిరి. అందాల తార అరుదించే నాకై అమ్మర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచు ఆనంద సంగము పొంగే నాడు అమర కాంతిలో ఆది దేవుని చూడ ఆశింప మనసు పయనమైతిని అందాల తార అరుదించినాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచు విశ్వాసయాత్రగురమైన విందుగదోచెను వింతైన శాంతి వర్షించెనాలు విజయ పదమునా విశ్వాల దేవేడి దైవ కుమారుని వీక్షించు దీక్షతో
విరజిమ్మే బలము ప్రవహించే ప్రేమ విశ్రాంతి నొసగుచు అందయతాయ అరుదించే నాట్యం అంబరవీధిలో అవతారమూర్తి కీర్తి ఆదరణి పండు